సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురంలో పవన్ నామినేషన్కి కన్నీ విని ఎరుగని రీతిలో జనం తరలి రావడంతో ఇది విజయోత్సవ సభనా లేకపోతే నామినేషన్కి వచ్చారా అన్న రీతిలోనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని హాట్ టాపిక్గా మారింది. సో ఈ అంశమే మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, నిజంగా చెప్పాలంటే ఈ స్థాయిలోనే అసలు రిసీవింగ్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి అనే విధంగా ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి స్త్రీలకు అన్యాయం చేశాడు అనే విధంగా వచ్చే రీతిలో ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇంతమంది స్త్రీలను అన్యాయం చేశాడు, ఈ రకంగా విమర్శలు చేస్తూ ఉంటుంటే మరో పక్క నుంచి లేడీ ఫ్యాన్సే ఎక్కువ మంది అక్కడికి తరలి రావటం ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అంటే మనిషిని ఎక్కువగా విమర్శించినంత మాత్రాన ఆయన ధైర్యాన్ని ఏమి తీసుకోలేరు. ఆయన ఒక ఏదురులాగా పోరాడుతున్నాడు, ప్రజల్లో నిత్యం ఉంటున్నాడు, తన ఆరోగ్యాన్ని సైతం పనంగా పెట్టి ప్రజల కోసం ఏదో చేయాలని తపంతో ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే నేను కూడా స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నా. నేను ఎప్పుడు అంత బహిరంగ సభ అంత హ్యూజ్గా చాలామంది నాయకుల్ని 2 దశాబ్దాలు చూసాం. నామినేషన్ వేసేటప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్ వేసే క్రమంలో గొల్లప్రోలు నుంచి ఆయన ర్యాలీ స్టార్ట్ అయిందండి. 13 కిలోమీటర్లు మీరు అన్నట్టు ఇసుకేస్తే రాలినంత జనం. ఒకవైపు ప్రధాన అధికార పక్షం పెళ్ళిళ్ళ విషయంలో రకరకాలుగా ఒక పోసాని ఒక పోతిరి మహేష్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు, కానీ అదేమి లెక్క చేయట్లా. ఆ మహిళలు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వచ్చేస్తున్నారు. మాకు ఆ భగవంతుడే పవన్ గారిని ఇక్కడ పంపించాడు, మా ఎమ్మెల్యే మేము చేసుకుంటామనే ఇదిలో మహిళలు ఉన్నారంటే వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు వాళ్ళకెందుకు? వాళ్ళకి అది కాదు కదా. రాష్ట్రానికి సుభిక్షమైన పాలన అందించగలరా లేదా? ఇంతకుముందు గతంలో కంటే ముఖ్యమంత్రుల కంటే మరింత పాలన ఈ కూటమి ఇస్తుందా లేదా? అంతే కదా వాళ్ళకి కావాల్సింది. పెళ్ళిళ్ళు వ్యక్తిగత విషయాలు, ఇది పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత హననం చేయటం అనేది ప్రజాస్వామ్యంలో అది మంచిది పద్ధతి కాదు. దానివల్ల వైసీపీ అధికార పక్షానికి ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇతను ఇన్ని మాటలు పడాలా? చక్కగా సినిమాలు తీసుకుంటే రోజుకు 2 కోట్లు 1000 కోట్ల ఆదాయం, అది కూడా వదిలేసి వచ్చాడే. ఎండల్లో ఎండలో 44 డిగ్రీల్లో, నిజంగా 44 డిగ్రీస్ మేడం. 13 కిలోమీటర్లు ఎక్కడ కూడా జనం, ముఖ్యంగా మహిళలే దాంట్లో 150,000 మంది ఉంటారు నాకు తెలిసి. ఎక్కడ కూడా ఇది మహిళలే దాదాపు 30-40% ఉన్నారు. ఇంట్లో ఎవరు లేరు, హారతలు పలుకుతున్నారు. మండుటెండలు అంటే ఈ వ్యక్తి నిజంగా మీరు చెప్పినట్టు అది ఏ నాయకుడు కూడా అంతమంది రారు. 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ వెళ్ళిపోయింది. ఒక నామినేషన్ ప్రక్రియ ఇలా ఉంది. ఈ ప్రభావం కోస్తాల రాయలసీమలో ఉండబోతుందా? ఈ కూటమి విజయాలకి దరి చేరినట్టే అనేది చాలామంది అనుకుంటున్నారు. దాన్ని ఇంత హ్యూజ్ రెస్పాన్స్ చూసి అది అధికార పార్టీకి చెమటలు పట్టాయని అనుకోవచ్చా? డెఫినెట్గా ఈ ఎండలో చెమటలు పట్టడం కంటే ఇంకా ఎక్కువగా ఈ పవన్ నామినేషన్లో ప్రజలు చూసి చెమట పట్టినట్టు ఉంటుంది. ఒక ఫ్రస్ట్రేషన్తో ఆయన వ్యక్తిగతంగా జీవితాల్లోకి వెళ్తున్నారు. కానీ నిజంగా అండి గొల్లప్రోలు నుంచి చూస్తే మహిళల ఆదరణ అప్ టు ఎంపీడీ ఆఫీసు అక్కడ వచ్చేదాకా, అక్కడ ఆ టెంపుల్ పిఠాపురం అనేది ప్రసిద్ధి చెందినది ప్రాంతం. ఆంధ్ర కాశీగా రూపాంతరం చెందిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన పోటీ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ఊహించలా. ఒకవైపు వంగాగీత గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఇక్కడికి పిఠాపురం వచ్చారు. ఆమె 4 సంవత్సరాలు ఏ రోజు రాలేదని ప్రజలు అంటున్నారు అక్కడ. ఆ తర్వాత ఉప్పాడ సభ కూడా నేను మీటింగ్ చూసా. ఎప్పుడు లేని విధంగా వర్మ గారు ఈయన పవన్ కాంబినేషను 100% సక్సెస్. ఎందుకంటే సాలిడ్గా ఆయన చేస్తున్నాడు. మా నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు, మా నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దేశానికి మోదీ ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి పవన్ అవసరం. చంద్రబాబు నాయుడు కష్టాలు ఈ పార్టీని ఆదుకున్నాడు. కాబట్టి నాది ఇది కాదు, నేను ఇంతకుముందు ప్రజల్లో మీతో ఉన్నాను. మీకు ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ నుంచి వర్మ గారి నుంచి అసమ్మతి ఉంటుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ దానికి రివర్స్ లో అక్కడ జరిగింది. ఆయన సమక్షంలోనే ఆయన సాలిడ్గా ఆయన వచ్చినప్పుడు 100 మంది వస్తున్నారు. ఆయనతో పాటు కూర్చొని ఆయనే మైక్ తీసుకొని ప్రిసైడ్ చేస్తున్నాడు, ముందు మాట్లాడిస్తున్నాడు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కావచ్చు, బీజేపీ వాళ్ళతో మాట్లాడించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని ఆయన ఇస్తున్నాడు. పిఠాపురం చారిత్రాత్మక ఆవశ్యకత ఏంటి, మత్స్యకారులు ఏంటి, పద్మశాలీలు ఏంటి, ఆ ఉప్పాడ బీచ్ ఏంటి, ఆంధ్ర మెరీనా బీచ్ లాగా ఉప్పాడిని చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా నా కోసం త్యాగం చేసిన వర్మకి నేను ఎమ్మెల్సీని నేను దగ్గర నుండి ఇప్పించుకుంటా అన్నాడు. ఎందుకంటే కరోనా టైంలో 4 సంవత్సరాలు ఏ రోజు పిఠాపురం కాకినాడ ఆమె ఎంపీ వెళ్ళలేదంటండి. కనీసం పట్టుమని 10 కేజీలు బియ్యం లేదంట. ప్రతి ఒక్కరికి ప్రతి ఫ్యామిలీకి 50 కేజీలు బియ్యం వర్మ గారు ఇచ్చారు తన సొంత డబ్బుతో. అదేవిధంగా రెమెడీసివిర్ ఇంజెక్షన్ కావచ్చు, కరోనా టైంలో వ్యాక్సిన్ వేయటం, ప్రాణాలను సైతం పరంగా పెట్టి ఆయన కాపాడాడు. ఆయన మొదట్లో రివర్స్ అయితే చాలామంది అనుకున్నారు ఇది సహకరించిన పవన్ ఓడిపోతాడు. ఆయన అసలుకి సాలిడ్గా పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో ప్రతి గ్రామంలో ఆయనకు అవగాహన ఉన్నది. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి కాబట్టి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పిఠాపురాన్ని డెఫినెట్గా జనసేన అంటే ఇక్కడ గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది.
గెలుస్తున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడతాడని ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఎప్పుడు మొన్న నామినేషన్ రోజు మెజార్టీ మీదే ఇప్పుడు పందెం కాసుకుంటున్నారు. వాళ్ళు 1,00,000 మెజార్టీ అంటున్నారు. 1,00,000 రాకపోయినండి 50-60 మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూశారు కదా, నామినేషన్కి మీరు వెళ్ళారు, ప్రత్యక్షంగా చూశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటేనా అనేది. సో గాజువాక నుంచి అనుకున్నారు, భీమవరం నుంచి అనుకున్నారు, ఫైనల్లీ పిఠాపురం నుంచి కొంచెం లేట్ అయినా పిఠాపురం నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. అవునండి. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, పిఠాపురం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని అనిపిస్తుంది? 100% వైసీపీ వ్యూహాలకి కూడా అంతు పట్టకుండా పిఠాపురం ఎంచుకున్నాడు ఆయన. పిఠాపురం ఎంచుకోవటమే కాకినాడలో 7 సెగ్మెంట్ల ప్రభావంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల మీద ప్రభావం చూపించింది. ఆయన వారాహి 1, 2, 3 చాలా స్ట్రాటజీగా చెప్పాడు. ఈ గెలుపోవటంలోనే గోదావరి జిల్లా ప్రజల చేతిలో ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో రావాలన్నా గోదావరి జిల్లాలో తీర్పిచ్చేది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఎవరి వైపు మొగ్గితే వాళ్ళే అధికారంలో వస్తారు. అప్పుడు ఒక్క సీటు కూడా రాకుండా కూటమి అధికారులు రావాలని చెప్పి ఆయన చెప్పిన మాట ఇప్పుడు కనపడుతుంది. ఎందుకంటే ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, మనం ఈసారి అధికారంలో వద్దాం అనేది. జగన్ రహిత, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అన్నాడు. దాంట్లో భాగంగా పిఠాపురం అని ఎక్స్పెక్ట్ చేయాల. దాంట్లో ఉన్న కాకినాడ రూరల్, కాకినాడ అర్బను, తుని, పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు ఈ నియోజకవర్గాలు అన్నీ కూడా కాకినాడ పరిధిలో ఉన్నాయి. అక్కడ చలమలశెట్టి సునీల్ అనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పోటీ చేస్తున్నాడు. ఆయనకంటే ఉదయ్ శ్రీనివాస్ ఎంత అవసరం ఈ ప్రజలకి, మోదీ గారి ద్వారా పనులు చేర్చుకుందాం. కాకినాడ పోర్టు కేంద్రంగా 10,000 ఎకరాలని ఈ సెజ్ పేరుతో కొన్ని అగ్రగామి ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దారాదత్తం చేశాడు. మత్స్యకారులను పట్టించుకోలేదు. అటువంటిది మత్స్యకారులకి సమస్య నేను పోరాడతానని చెప్పి చెప్పటం, ఒకవైపు వర్మ గారు భరోసా ఇవ్వటం, ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ ఎలా ఉందంటే అండి, చాలా డిస్కషన్స్లో ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుద్దో, పోలరైజేషన్ అవుద్దో, 21 సీట్లకే పరిమితం అయిపోయారని నేను అనుకున్నాను. కానీ 9 నియోజకవర్గాలు 8-9 నియోజకవర్గాలు నేను చూశాను. యాదృచ్ఛికంగా నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూని. అసలుకి నాయకుడు అనే వ్యక్తి దశాబ్దం పైన ఒక ఎమ్మెల్యే కాకపోయినా మోదీ మన్ననలు పొందుతున్నాడు. ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చే బాధ్యత తీసుకున్నాడు. ప్రజల దగ్గర తన సొంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ నాయకుడు ప్రజల్లో ఎలా ఉందో చూద్దామని వెళ్ళా నేను. వెళితే ఆశ్చర్యకరంగా ఉంది. టీడీపీ జనసేనను వదిలిపెడతల్లా. అంటే ఏంది అవసరం ఉన్నది ఇక్కడ. జనసేన అవసరం ఎంత అవసరం అనేది స్పష్టంగా ఉంది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా వాలంటీర్గా దేశానికి మోదీ ఎంత అవసరం, ఈ రాష్ట్రానికి పవన్ అంత అవసరం అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఈ 3 పార్టీల కలయిక ఈ కూటమి. ఈ 3 పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవటం, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అదంతా ప్రత్యక్షంగా చూసి వస్తున్నారు మీరు. సో ఇదే బాండింగ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని అవుతుందనేది అనిపిస్తుంది. ఎందుకంటే మండు టెండర్లో కూడా ఎండలను లెక్క చేయకుండా తన ప్రాణాలు సైతం పరంగా పెట్టే వాళ్ళందరూ వాలంటీర్గా వచ్చి, చెప్పులు కూడా లేకుండా మహిళలు వచ్చి వాళ్ళు చూస్తే, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక జనం హృదయాల్లో వీళ్ళు హిందూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసాడు, కించపరిచాడు, పెళ్ళాలను మార్చారు, పెళ్ళాలను మార్చినట్టు నియోజకవర్గాలు మార్చారు, రకరకాలుగా వ్యక్తిగత అన్నం చేసేది ప్రజలు తీసుకోవట్లా. ఆయన ఇష్టం అది, వ్యక్తిగత. ఇది మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ నాయకుడిగా కావాలని ఆడవాళ్ళు చెప్తున్నారు రోడ్డుకు వచ్చి. అది వాళ్ళు తెలుసుకుంటే పాపం మంచిది. జనం ఏమి రాలేదని కొన్ని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షి నేనే, ఎంతో వీడియోలు వచ్చినాయి, మనం చూస్తూ ఉంటాం. మీరన్నట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి? స్పెషల్ స్టేటస్ కావాలి, పోలవరం పూర్తి కావాలి, జాబులు కావాలి, సరైన రోడ్లు కావాలి. ఈ ఉన్నప్పుడు మీరు సంక్షేమం మాటన పథకాలు అందించామంటే మీకు ఓటు బ్యాంక్ ఉంటుంది. మీరు వైనాట్ 175 అన్నప్పుడు మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు 5 సంవత్సరాల్లో? ఎందుకు పోలవరం పూర్తి చేయాలి? ఎందుకు అమరావతిని నిర్లక్ష్యం చేశారు? ఎందుకు జాబ్ క్యాలెండర్ లేదు? ఎందుకు మద్యం ఏర్లైపోతుంది? ఎందుకు హెరాయిన్, డ్రగ్స్కి, మార్గద్రవ్యాలకి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ అవుతుందనేది ప్రజలు కూడా అడుగుతున్నారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వపక్షం విపక్షంలాగా తన సొంత సిస్టర్స్ మాట్లాడే ఇది ఎట్టి పరిస్థితిలో ఓటు వేయొద్దు, గులకరాయి కాదు, గులకరాయికి ఎంత ఎదుగుతుంటే బాబాయిని గొడవలతో నరికారు కదా అని చెప్పేసి ఆమె షర్మిల గారు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించకుండా అష్టదిగ్మందంలో సింహం సింగిల్గా అన్నారు, కానీ ఆయన ఒంటరైనట్టుగా కనపడుతుంది. ఇక్కడ సొంత కుటుంబంలోనే వ్యతిరేకత, ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఉభయ గోదావరి జిల్లాలోని పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఈసారి జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం, మనం జగన్ దించాలి, జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం, ఈ మాట మోడీ గారే చెప్పారు అని. సో ఎలా తీసుకోవచ్చంటే ఈసారి అధికార పార్టీ కనుక అధికారం దక్కించుకోకపోతే ఖచ్చితంగా జగన్ జైలుకి వెళ్తారా? అంటే ఇక్కడ ఆ సూచనలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 33 కేసులు ఉన్నమాట వాస్తవమే. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు ఈడీ అటాచ్మెంట్ 40,000 కోట్లు అటాచ్మెంట్ చేసిన మాట వాస్తవమే. ఈ కేసులన్నింటిలో అంతకుముందు 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా స్టిల్ బెయిల్ మీద ఉన్నమాట వాస్తవమే.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నమాట వాస్తవమే. స్కిల్ డెవలప్మెంట్లో అందరూ చూసాం 50 రోజులు జైలుకి వెళ్ళిన మాట వాస్తవమే. ఈ సమయంలో స్వచ్ఛీలత గల రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు ఇక్కడ. ఆయన ఏమన్నాడు, ఎవరైనా మోదీ గారు చెప్పినట్టుగా ఒక బహిరంగ సభలో ఎవరైనా అవినీతికి పాల్పడిన వాళ్ళు జైలు ఓసారి లెక్క పెట్టాల్సిందే అని అన్నాడు. క్రమంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్ జైలుకి వెళ్తాడనేది పవన్ కళ్యాణ్ అన్నమాట. మోదీ గారిని వదిలేస్తా అంటే ఎవరిని వదిలిపెట్టరు అనేది చెప్తున్నాడు. అదేవిధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ముఖ్యం, నన్ను కూడా వ్యక్తిగత హననం చేస్తున్నాడు. నేను పెళ్ళిళ్ళు చేసుకోవటం విడిపోవటం ఇష్ట ప్రకారం జరిగింది, అయిపోయిన తర్వాత ఒక ఆడకూతుర్ని పిల్లలని సంబోధించడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వెళ్ళటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాడు. కరెక్టే కదా? అదే నా అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా చెప్పండి? ఏ భార్య అయినా పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని అడిగారా? పోసాని కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళారా, లేదా పోతిరి మహేష్ దగ్గరికి వెళ్ళారా? ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజలకు ఏం కావాలి? స్వచ్ఛమైన పరిపాలన అందిస్తే మళ్ళీ మీరు సీట్లు ఇస్తారండి. కానీ వ్యక్తిగత జీవితాలకు వెళ్తే ఏమవుద్ది? నిజంగా సానుభూతి ఎక్కువ వద్దు ఆయనకి. మరి ఇంతమంది కలిసి ఆయన్ని ఇది చేస్తున్నానికి ఆయన అవసరం? ఆయన మండు టెండలో ఒకరోజు హ్యాపీగా కార్వాన్లో ఉండి ఆయన లగ్జరియస్ జీవితం 2 కోట్ల రూపాయల సినిమా హ్యాపీగా గడపాల్సింది, ఎందుకురా బాబు ఇతనికి ఎన్ని తిట్లు తినాలా అనేది సెంటిమెంట్ వస్తుంది, ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయంగా వదిలికి ఎందుకు వస్తారండి? ప్రజలకు ఏదో చేయాలన్న తపంతో వస్తున్నాడు. ఎవరి జేబులో రూపాయి తీసుకోలేదే. జగన్మోహన్ రెడ్డి గారు సొంత కంపెనీల్లో తీసుకొచ్చి ఏ రోజు కూడా 1 కోటి రూపాయల నగదు ఎవరికి సహాయం చేయలేదే. మరి కోట్ల రూపాయలు కేంద్ర సైనిక నిధికి ఎందుకు ఇస్తున్నాడు? కౌలు రైతులకు 34 కోట్లు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఉద్దానం బాధితులకి ఆయన సొంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాడు మేడం? ఇవన్నీ ఏ రాజకీయ నాయకుడు లేని విధంగా చేస్తున్నాడు. దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు. మోదీ మనల్ని పొందుతున్నాడు. మోదీ మనల్ని పొందిన వ్యక్తి ఈ సోకాళ్ళు ఈ చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు విమర్శించినంత మాత్రాన జనం వాళ్ళ పట్ల చూడట్లా. జనానికి ఇంకా వాళ్ళు విమర్శించడం వల్ల ఈ కూటమికి జనసేనకి సానుభూతి పెరుగుతుంది, ఆ ఓటు పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది వీళ్ళు విమర్శించడం వల్ల. సో మొత్తం మీద అక్కడికి వచ్చినటువంటి జనాభాని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది కూటమికి ఎంతవరకు కలిసి వచ్చే అంశంగా మనకు డెఫినెట్గా 100% వర్మ గారు టీడీపీ కావచ్చు, ఇక్కడ కృష్ణరాజు గారు బీజేపీ నుంచి చక్కగా సమన్వయంతో వెళ్తున్నారు. ఎక్కడ అరమరికలు లేకుండా వెళ్తున్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. ముగ్గురు 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి ఒకళ్ళు పక్కన ఒకళ్ళు. కాబట్టి ఒకళ్ళు వెనక ఒకళ్ళు వెళ్తారు. కాబట్టి ఈ ఆహ్లాదకరం మాత్రం గోదావరి జిల్లాలో చూస్తే నేను దాదాపు 8-9 నియోజకవర్గాలు చూస్తే అందరూ ఒకటే, ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ అనే ఇంపార్టెన్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడుతుంది. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ పవన్ కళ్యాణ్? ఒక పోరాట యోధుడిగా కనపడుతున్నాడు. ఈ కూటమిని ఎట్లయినా గెలిపించాలని తపన ఆయనలో కనపడుతుంది. మండు టెండలో వెళ్తున్నాడు. అదే ఇది డెఫినెట్గా మేము చూసాం. మొన్న పిఠాపురం నేను ప్రత్యక్ష సాక్షి. నిన్న కాకినాడలో కూడా చూసాం. కొన్ని వేల మంది జనంలో ఎంత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం వచ్చేతలకి విజయనగరం, తర్వాత నెల్లిమర్లో చూసాం. ఎక్కడ చూసిన విశేష ప్రజాదరణ. చంద్రబాబు నాయుడు సభలో కావచ్చు, పవన్ కళ్యాణ్ సభలో. ఇది ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో అలా ఉంటే, నెక్స్ట్ కోస్తాలో నెల్లూరు నుంచి చూసుకోండి. వైసీపీ వాళ్ళు చాలా పెద్ద తలకాయలు బయటకు వెళ్ళిపోయినాయి, టీడీపీలో వెళ్ళిపోయినాయి. నెల్లూరు మైనస్ అవుతుంది. తర్వాత ప్రకాశం, గుంటూరు, కృష్ణ ఇవన్నీ కూడా జనసేనకి, టీడీపీకి, బీజేపీకి ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే రాయలసీమలో కొంత ఆయనకి ఎడ్జ్ ఉండదు వైసీపీకి. ఇప్పుడు రాయలసీమలో ఈరోజు నామినేషన్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది కూడా ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఈ ప్రాంతంలో ఎక్కువగా 34 నియోజకవర్గాలు, పక్కనున్న ఉత్తరాంధ్ర 35 ఉంటే 52 నియోజకవర్గాలు, కోస్తాలో 54 ఉన్నాయి, రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూటమికి కలిసి వచ్చే కాలం నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఏ విధంగా త్యాగం చేసి ముందుకెళ్తున్నాడు? ఆ ప్రభావం పక్క ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పడితే డెఫినెట్గా కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. సో మొత్తం మీద నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కూటమిలో చేరి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు విని అంతగా బెండ్ అవ్వటం అని అనేది ఒకంత అందరికీ డౌట్ని క్రియేట్ చేసింది. సో ఆయన తప్పు చేస్తున్నాడేమో అనే ఒక డౌట్ని కూడా, భావన కూడా చాలా మందిలో ఉండింది. సో ఇప్పుడు నామినేషన్ విషయానికి వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరికి ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. నాట్ ఓన్లీ జన సైనికులు, సో కూటమికి కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ వచ్చిందని చెప్పుకోవాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అంశంపై మాట్లాడినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.